ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గత వారమంతా మనలందరినీ తన కృపలో భద్రపరిచి కాపాడి చేసిన మేలులన్నింటి కొరకును ఇచ్చిన ఆశీర్వాదముల కొరకును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఈ పరిశుద్ధ దినం మే నెలలోని 17వ తారీఖు మరొక ఆదివారం మన జీవితంలో దేవుడు దయచేసి ఆయన ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతావందనం చెల్లించున్నాను. అలాగనే మరి అంబర్నాథ్ పట్టణంలో మెథడిస్ట్ తెలుగు సంఘపు కుటుంబాలు, అలాగనే ఆయా ప్రదేశాల నుంచి మహారాష్ట్ర, ముంబై నగరం, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నూలు, విజయవాడ, హిమాచల్ ప్రదేశ్, హిందూపురం, అలాగనే విదేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల నుంచి ఆయా బిడ్డలు వీక్షిస్తుండగా మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తూ ఈనాటి ఆరాధనకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలపు ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికి ఆశీర్వాదకరంగాను ఉండునుగాక. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షంగా మీకందరికీ కూడా ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే నా యొక్క కుటుంబం పక్షంగాను హిందూపురంలో ఉన్నటువంటి మా యొక్క ప్రియులందరి కుటుంబాల పక్షముగా మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉదయకాలపు ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, జీవమగల దేవుని మనం ఆరాధించుదాం. అందరు మౌనంగా తలలు మంచి ప్రార్థనతో ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా. భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తము కలుగజేసిన వాడవు. నీవు సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు. మమ్మలను పుట్టించిన వాడవు నీవు. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము. తండ్రి, పాపము చేతను అపరాధము చేతను చచ్చిన మమ్మలను ప్రేమించి కరుణించి మమ్మల్ని విమోచించుటకు నీ కుమారుడని యేసు ప్రభువును సిలువలో బలి చేసి దేవా ప్రభువా మమ్మలను యేసు ప్రభు ద్వారా నీ పిల్లలుగా చేసుకున్న తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. నీ నామము కీర్తనీయమైనది, బహుకీర్తనీయమైనది. రాత్రింబగళ్ళు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించి కొనియాడుచున్నారు ప్రభువా. భూలోకమందును అనేక మంది భక్తులు నిన్ను ఆరాధించున్నారు. అల్పులము, మంటివారము, బలహీనమైన మేము కూడా నిన్ను ఆరాధించినటువంటి ధన్యతనిచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాము. గడిచిన వారమంతయు మా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, చేసిన ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం ప్రభువా. ముఖ్యముగా ఈ ప్రపంచమంతటిని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ బాధ నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని సురక్షితంగా ఉంచి కాపాడుచున్న విధానం కొరకై నీకు కృతజ్ఞత వందనము చెల్లించున్నాం. ప్రియమైన మా ప్రభువా, ఈ ఉదయకాలము సజీవుడమైన నిన్ను ఆరాధించుండగా ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావమును పొందుమని నేను ప్రార్థిస్తున్నా. మరియు మా తండ్రి, ఆయా బిడ్డల యొక్క ఆరాధనను వీక్షిస్తుండగా దేశ విదేశాల్లో నుండి అంబర్నాథ్ పట్టణంలో మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములు, ప్రియులు ఈ ఆరాధనలో ఏకీభవిస్తుండగా వారందరినీ నువ్వు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నా. ఈ ఆరాధన నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని నీ కృపగల హస్తములకు సమర్పించుకొనుచున్నా. అలాగనే మా తండ్రి, ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండగా ప్రభువా మరి ఎటువంటి యాంత్రిక లోపములు కలగకుండా నీ కృపను దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. ఇలాగనే మా తండ్రి, అనేక మంది నీ సేవకులు, సేవకురాండ్రు మరి ఆన్లైన్ ద్వారా నీ సేవను జరిగించుండగా ప్రభువా నీ సేవను దీవించము, ఫలింపు చేయము, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన నీకే సమర్పించుకొంచు యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవునికి మహిమ కలుగులాగా అందరం కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 140వ పాట, యేసు నీ నామామృతము మాకెంత రుచి అన్న పాటను పాడుకుందాం. Dewa Yesu ni nama
రీతిగా కీర్తనల గ్రంథంలో నుండి 81వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 81. కీర్తనలు 81 మొదటి వచనం నుండి ప్రారంభం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, నిలక తప్పడి పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాలు వాయించుడి. అమావాస్య నాడు కొమ్మ ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్మ ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి నిత్యమును నీటిని బరువును దింపగా, వారి చేతులు మూట గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినలేలా ఎంతో మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తు దేశంలో నీళ్లను రక్షించిన నీ దేవుడైన యెహోవానే, నీ నోరు వాగ్దానములను నేను దాన్ని అంపేదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుకుని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్తున్నా, అందరూ దయచేసి నా వెనుక పలకవలసి. విశ్వాస సూత్రము: పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 149వ పాట 1, 2, 4 చరణములు పాడుతున్నాం. అలాగనే ఉజ్జీవ గీతాల్లో నుండి 16వ పాట 1 మరియు 4 చరణాలు పాడుకుంటాం. విమోచన గీతాల్లో నుండి 75వ పాటను పాడుకున్న తర్వాత నెల పాటను మొదటి చరణం చివరి చరణం పాడుకుంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 149వ పాట దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడై ఉండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపమును దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. 4వ చరణం. పాపభారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల పొందిడి, పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్రుడనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. అలాగనే ఉజ్జీవ గీతాల పుస్తకంలో నుండి 16వ పాట నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను. పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
గీతాల్లో నుంచి 75వ పాట హిందీ పాట జో మాంగా మైనే పాలియా తుझसे। Ah
ఈ సమయంలో ఈ నెల పాటలు పాడుకున్నాం. పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకున్నాం. అన్ని నామముల కన్నా పై నామము యేసు. యేసు నామము అనే నామముల కన్నా పై నామము ఎన్ని తరముల కన్నా ఘనపరచదగినది యేసునామము. యేసునామము జయం జయం, సాతాను శక్తులు లయం లయం. యేసుని నామము ఎన్ని
మహిమ కలుగును గాక. ఈనాటి ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి కృత నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verses 5 to 11. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. 5వ వచనం నుండి ప్రారంభం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లిస్తున్నాం. దేవుడవైన నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకై నీకు వందనములు తండ్రి. ఈ పరిశుద్ధ దినమున తండ్రి లోకమంతయు లాక్డౌన్లో ఉండగా మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మేమైతే నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాం. మా దేశంలోనూ లాక్డౌన్ వలన మా తండ్రి ప్రభువా, నీ ఆలయాలు మూయబడి ఉండగా, నీ ఆలయాల్లో ఆరాధనలు నిర్వహించబడకుండా ఉండగా ప్రభువా, ఆన్లైన్ ద్వారా మేము నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించున్నాం. ఇలాగనే ప్రియమైన మా తండ్రి, మరి అనేక మంది నీ బిడ్డలు ఆన్లైన్లో నిన్ను ఆరాధించుండగా ప్రతి ఆరాధన నీవు ఆశీర్వదించమని, ప్రతి ఆరాధన ద్వారా నీవు మహిమ పొందుమని, నీ ప్రజలను దీవించమని నేను ప్రార్థిస్తున్నా. మరోసారి ప్రియమైన మా రక్షక దేవ, గడిచిన దినములన్నింటిలో నీవు మాకు చేసిన ప్రతి మేలు కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరి ముఖ్యంగా అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలోని కుటుంబాలన్నింటి కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నీవు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రపంచమంతటా ఇక కరోనా భీతి ఉన్నటువంటి పరిస్థితుల్లో మా తండ్రి ప్రభువా, నీ బిడ్డల్ని రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని నువ్వు కనికరించి కాపాడుము, ఆశీర్వదించుము. పిల్లలను పెద్దలను మా తండ్రిని దీవించుము. వృద్ధాప్యంలో ఉన్న వారిని కనికరించుము ప్రభువా. వారిని బలపరచుము, శక్తి ఆరోగ్యం వారికి దయచేయము. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయము నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను కనికరించుము ఆయన. యవన బిడ్డలను కనికరించుము, వారి పాదములు తొట్టులకుండా నీవు కాపాడము, నడిపించుము ఆయన. దేవ ప్రభువా, మరి పెద్దలైనటువంటి వారందరినీ దీవించుము తండ్రి. సంఘ పాస్టరేట్ కమిటీ వారిని, పాస్టరేట్ కాన్ఫరెన్స్ వారిని నీవు ఆశీర్వదించుము. దేవ మా తండ్రి, స్త్రీల సమాజం, మెథడిస్ట్ మెన్, ఎంవైఎఫ్, సండే స్కూల్, కోయర్ బృందములన్నింటినీ కూడా నీవు ఆశీర్వదించుము. వారందరినీ నీ కృపలో భద్రపరిచి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సకాలంలో యొక్క లాక్డౌన్ ముగిసి అనగా ప్రభువా, ఈ యొక్క కరోనా నుండి మాకు విముక్తి నీవు కలగజేసి మేము మరల నీ ఆలయంలో చేరి నిన్ను సేవించటంలో, నిన్ను ఆరాధించటంలో కృపను మాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి క్రైస్తవ సంఘమును, సంఘ కాపరులను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించము, కాపాడమని. దేవ మా రక్షక, మరి హిందూపురంలో ఉన్నటువంటి సంఘమును బట్టి నీకు వందనములు, నీ బిడ్డలను బట్టి, విశ్వాసాలను బట్టి నీకు వందనములు. ఈ సమయంలో చేరి వచ్చిన బిడ్డల కొరకు నీకు వందనం చెల్లించున్నాం. ప్రతి వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా రక్షక, మరి సంఘముల ద్వారా జరిగే సేవలన్నింటి కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకములు, అభ్యంతరం తొలగించమని. దేవ మా రక్షక, మా యొక్క బిషప్ తండ్రి గారిని నీవు కనికరించి ఆశీర్వదించము. వారికి మంచి ఆరోగ్యం, శక్తి దయచేయము. వారి కుటుంబం దీవించము, వారి పరిచర్యను దీవించము తండ్రి. మా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారిని దీవించి బలపరచుము. దేవ మా తండ్రి, వారి కుటుంబాన్ని దీవించము. వారికి మంచి ఆరోగ్యం నుంచి నీవు నడిపించి నీ సేవలు వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఇలాగే మెథడిస్ట్ సంఘములన్నింటినీ మా తండ్రిని, సేవకులందరినీ, సేవకురాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించము మా తండ్రి. మరి ఇతర సంఘములు, క్రైస్తవులందరినీ కూడా నేను కరుణించి కాపాడి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ముఖ్యంగా ప్రపంచమంతటిని పీడిస్తున్నటువంటి ఒక కరోనా నుండి
సకాలంలో విముక్తి కలగజేయమని నేను ప్రార్థిస్తున్నాం. మరి ఈ యొక్క కరోనా బాధితులకు పరిచర్య చేస్తున్నటువంటి వైద్య బృందమును దీవించుము తండ్రి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం దయచేయము తండ్రి ప్రభువా. మరి శాంతి భద్రతలను నిర్వహిస్తున్నటువంటి కాపాడుతున్నటువంటి పోలీసు బృందమును దీవించుము తండ్రి. వారికి మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం దయచేయమని నడిపించుము. అలాగనే మా తల్లి పారిశుద్ధ కార్మికులు తండ్రి ప్రభువా, మరి ఇతర సిబ్బంది దేవ ప్రభువా, ఇతర వాలంటీర్స్ మరి అనేక మంది ఇందుకొరకు ప్రయాసపడుతున్నది ప్రతి వారిని కనికరించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా కరోనా బాధితులు నీవు కనికరించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా, నేనేం చెప్పిన దేవుడు నీవు ప్రభువా. మరి నీవు కనికరించి మానవాళిని స్వస్థపరచమని నేను బ్రతిమాలుకొంచు. ఈ యొక్క కరోనా వైరస్ను సమూలంగా నీవు నిర్మూలించమని నేను బ్రతిమాలుకొంచున్నాను. మా తండ్రి ఇప్పటికే దానివల్ల నశించినటువంటి వారు ప్రభువా, వారి విడవమన్న వారి కుటుంబాలను కనికరించి ఆదరించమని ప్రార్థిస్తున్నాను. మన దేశాల్లో ఇది విస్తరిస్తుండగా ప్రభువా, దీనికి నీవు అడ్డుకట్ట వేసి ఆపివేయమని నేను బ్రతిమాలుకొంచున్నాను. మరి ఎందుకు ఔషధాలని, వ్యాక్సిన్ను కనిపెట్టుట కొరకై ప్రయాసపడుతున్నటువంటి శాస్త్రవేత్తలను, వైద్యులను దీవించుము తండ్రి. వారికి మంచి జ్ఞానం, సమయస్ఫూర్తి దయచేయము తండ్రి. సకాలంలో దీనికి ఔషధం కనిపెట్టగలిగే కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా రక్షక, మరి ఈ యొక్క పరిస్థితి వలన ఎన్నో కష్టాలకు గురవుతున్నటువంటి పేదలు మా తండ్రి ప్రభువా, దినకూలీలు, ఆయా బిడ్డలు మా తండ్రి వారి ప్రయాసంలో ఆదుకోనమని నేను బ్రతిమాలుకొంటున్నాను. కాలి నడకన బయలుదేరి ప్రయాణమై తమ గ్రామాలకు వెళ్తున్నటువంటి వారు కనికరించుము తండ్రి. కాపాడుము, క్షేమంగా నడిపించుము. ముఖ్యంగా మా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మాకును, మానవాళందరికీ కూడా మంచి మనసు, మానవత్వం కలుగులాగిన తండ్రి, కష్టంలో ఉన్న ప్రజలను చూచి వారి పట్ల కరుణ, జాలి, దయ చూపించి వారికి సహాయపడలాగిన అందరికీ మంచి మనసు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఆయా గ్రామాల గుండా వారు వెళ్తుండగా ప్రభు అనేక మంది వారికి ఇస్తున్న సహాయం కొరకు నీకు వందనములు. అలాంటి బిడ్డలు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా రక్షక దేవా, మా తండ్రి, మరి ఈనాటి యొక్క ఆరాధనలో మేము ఆరాధించి నిన్ను మహింపరుస్తుండగా మా యొక్క ఆరాధనను నీవు అంగీకరించినావు నమ్ముతూ నీకు వందనం చెల్లిస్తున్నావు. ఈ యొక్క ఆరాధనలో ఆయా ప్రదేశాల నుంచి ఏకీభవిస్తున్న ప్రతి వారిని నీవు కనికరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించును తండ్రి. అంబర్నాథ్, బదలాపూర్లో ఉన్నటువంటి మా యొక్క సంఘ కుటుంబాలను నువ్వు కనికరించు. హిమాచల్లో ఉన్నటువంటి నీ దాసుడు ఫిలిప్ గారి కుటుంబాన్ని కనికరించు. అలాగనే మా తండ్రి ప్రతి వారిని వీక్షిస్తున్న ప్రతి వారిని నువ్వు దీవించమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటున్నాను. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించుటకు ఆశపడుతున్నాను ప్రభువా. నీ దాసుడు అనుకుంటున్నాను, కరుణించుము. నీ సిలువ చెంతను మరుగుపరచుము. నీ వాక్యం చేత, నీ జ్ఞానం చేత నింపి, నీ ఆత్మ చేత బలపరిచి నడిపించి మా తల్లి నీ కొరకు వాడుకొనమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునట్లుగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. హిందూపురంలో ఉన్న కుటుంబాలను నువ్వు కనికరించి దీవించుము. నా కుటుంబం నువ్వు కనికరించుము తండ్రి. మరి యొక్క లాక్డౌన్ పరిస్థితి వల్ల మేము నిలిచిపోయి ఉండగా తండ్రి అన్ని సవ్యంగా జరిగించి సకాలంలో మేము తిరిగి అంబర్నాథ్ చేరుకొనగలుగుతూ కృపను మాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తూ, ఇలాగా ఎంతమంది ప్రభువా నీ బిడ్డలు మరి కష్టంలో ఉన్నారో ప్రభువా, ఎంతమంది ఆగిపోయి ఉన్నారో అలాంటి బిడ్డలకు కూడా నీవు మార్గం సరళం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి సంఘంలో ప్రతి కుటుంబాన్ని నువ్వు కనికరించి కాపాడి దీవించమని దేవ మా ప్రభువా, వారి యొక్క స్వగ్రామంలో ఉన్నటువంటి బంధు ప్రియజనమును నువ్వు కనికరించి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. దేశ విదేశాల్లో మా యొక్క ప్రియులను నువ్వు కనికరించి కాపాడమని వేడుకు నీ కృపగల హస్తంలోకి సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ ఆరాధనలో మీరు అందరూ కూడా ఏకీభవిస్తున్నందుకు మీకు అందరికీ వందనం చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశము ఏది ఇష్టమో అడుగుడి అన్నటువంటి అంశమును అనుసరించి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం చదువుకోవడం జరిగింది. కనుక ఏది ఇష్టమో అడుగుడి. దేవుడు ఆయన సజీవుడు, ఆయన ప్రార్థన వినేటువంటి వాడు, మన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, మన ప్రార్థనకు ఫలితం ఇచ్చేటువంటి వాడు, జవాబు ఇచ్చేటువంటి వాడు. ఈ విశ్వాసం చేతనే మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రార్థన సమయాల్లో దేవుని ప్రార్థిస్తున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాం, కుటుంబంగా ప్రార్థిస్తున్నాం, సంఘంగా ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు,
సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఇలాగ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా నిర్వహిస్తూ మనం దేవుని ప్రార్థిస్తున్నాం. దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబు ఇస్తాడు అన్నటువంటి విశ్వాసం వల్లనే మనం ఆ రీతిగా చేస్తున్నాం. ఒకవేళ దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అన్నటువంటి విశ్వాసము, నిరీక్షణ మనకు లేనట్లయితే మనం అలాగా ప్రార్థన చేయము. కనుక ఇదేదో ఒక క్రమం మాత్రం కాదు, ప్రార్థించడం అన్నటువంటిది ఏదో ఒక క్రమం మాత్రం కాదు, కానీ ఇది మన జీవితంలో ఒక దినచర్య. అంతేకాకుండా ఇది ప్రాక్టికల్గా మన జీవన విధానంలో ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక క్రియ. అనగా ఏ రీతిగా మనం మార్కెట్కు వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చి ఇంట్లో మనం వంట చేసుకొని భోజనం చేయడం అన్నటువంటిది ఏ రీతిగా ఒక ప్రక్రియనో, అదే రీతిగా మన యొక్క అవసరములను దేవుణ్ణి అడగడం అన్నటువంటిది ఒక ప్రక్రియ. మనం మొట్టమొదట అడిగేటువంటి వ్యక్తి దేవుడు. మన కలిగేటువంటి శ్రమలో, కష్టంలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో మనం వెంటనే జ్ఞాపకం చేసుకునేటువంటిది, వెంటనే అడిగేటువంటిది దేవుడు. ఒకవేళ మనకెవరైనా చాలా బలమైనటువంటి వ్యక్తి, మరి సహాయం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే, వారి యొక్క ఫోన్ నంబర్ మన దగ్గర ఉందంటే కూడా ఆ యొక్క ఫోన్ నంబర్ డయల్ చేసి మాట్లాడేంత వరకు కూడా కొన్ని నిమిషాలు లేక క్షణాలు పడుతుంది. లేకపోతే మనం అలాగా అడిగినప్పుడు ఆ యొక్క ఫోన్ ఎంగేజ్ రావచ్చు, వేరే వారితో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి తర్వాత కాసేపు ఉండి కాల్ చేయండి అని రావచ్చు. లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని రావచ్చు. లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావచ్చు. కనుక ఒకవేళ మనకి ఎవరైనా గొప్ప వ్యక్తి లేక తప్పక సహాయం చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుంటే కూడా వారి యొక్క కాంటాక్ట్ నంబర్ మన దగ్గర ఉన్నా కూడా మరి ఖచ్చితంగా వారితో మనం సంప్రదించి వారి నుంచి సహాయం పొందుతామన్నటువంటిది గ్యారెంటీ లేదు. అయితే మనకు వెంటనే డయల్ చేసేటువంటి సమయం కూడా పట్టనటువంటి వ్యక్తి, మనం వెంటనే చెప్పుకోగలిగేటువంటి వాడు, మన సమస్యను వెంటనే తెలియజేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాడు దేవుడు. మన హృదయంలో ఉన్నటువంటి వాడు దేవుడు. మన నాలుక నుంచి, మన నోటి నుంచి ఇంకా మాట బయటికి రాకమునిపే మన మనోభావాన్ని ఆయన గ్రహించేటువంటి వాడు. కనుక మనం ప్రతిసారి అనేక పర్యాయములు ఇప్పటికే దేవుని ప్రార్థించి మనం ఆయన అడిగి ఆయన ద్వారా పొంది ఉన్నటువంటి అనుభవాలు కలిగి ఉంటాం. ముఖ్యంగా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసముగా ఈ అనుభవం తప్పకుండా మనకు ఉంటుంది. కనుక అనేక పర్యాయములు మనకిష్టమైనటువంటివి దేవుని అడిగి మనం పొంది ఉంటాం. అయితే ఈ ఉదయకాలం మరలా మనకు ఏది ఇష్టమో అడగాలి అన్నటువంటి అంశం, ధ్యానించవలసినటువంటి అవసరం ఏంటి? ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని మనం గమనించినట్లయితే దేవుడు జీవము కలిగిన వాడు, సజీవుడైనటువంటి దేవుడు, ప్రార్థన వినేటువంటి దేవుడు, మనకెన్నో పర్యాయములు మన ప్రార్థనకు జవాబునిచ్చినటువంటి దేవుడు, మన పితరులకు ఆయన వారి ప్రార్థన విని ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యంలో అనేక మంది చేసినటువంటి ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి వాడు. మరి ఈ దేవుడు మానవాళికి ఈనాడు కలిగినటువంటి యొక్క కరోనా జాడ్యం నుంచి ఎందుకు విడుదల కలగజేయకుండా ఉన్నాడు? మనలో ఎవరికి ఈ కరోనా నుంచి విడుదల పొందాలని ఇష్టం ఉండదు? ఎవరికైనా ఇష్టం ఉండదా కరోనా నుంచి విడుదల పొందాలని? ప్రపంచమంతటి కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి దగ్గర మనకిష్టమైనటువంటిది ఇది అని, మొట్టమొదటి ఇష్టం ఇది అని అడుగుతున్నాం. ప్రతిదినము ఆయన అడుగుతున్నాం. కోట్ల మంది ప్రజలు, భక్తులు ప్రపంచమంతటా దేవుణ్ణి వేడుకుంటున్నారు. దేవా, మాకు ఇది ఇష్టం. ఈ కరోనా నుంచి మానవాళంతా కూడా విముక్తి పొందాలి. దేవా, ఈ కరోనాను నిర్మూలించు. దేవా, ఈ కరోనా పీడను తొలగించు. ఈ కరోనా వైరస్ను నిర్మూలన చేయని
ఇది మాకిష్టము అని కోటాను కోట్ల మంది ప్రజలు ప్రార్థిస్తున్నారు. మరైతే నానాటికి ఈ కరోనా బాధితులు పెరిగిపోతా ఉన్నారు, మరణించేటువంటి వారు పెరిగిపోతున్నారు. లక్షల కొలది ప్రపంచంలో కరోనా వాత పడినటువంటి వారు ఉన్నారు. అంటే దేవుడు మన యొక్క ప్రార్థన వినటం లేదా? లేక మనము అడిగినటువంటిది, మనకిష్టమని దేవుని అడిగినటువంటిది అది దేవునికి ఇష్టం కాలేదా? ప్రాక్టికల్లీ ఇది ఒక ప్రశ్న. ఈ ఉదయకాలం ప్రపంచం అంతటా ఇది ఒక ప్రశ్న. అనేక మంది అడుగుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఈ స్వస్థపరిచేటువంటి వారు ఏమయ్యారు అని. వేర్ ఆర్ ద హీలర్స్? స్వస్థతలు కలుగజేస్తూ, దయ్యములు వెలగొడుతూ, అనేక మంది అద్భుతాలు చేస్తూ, ప్రవచనాలు చెప్తూ ఉన్నటువంటి వారు అనేక మంది ఎక్కడున్నారు? మరి ఎవరైనా ఒక్క కరోనా బాధితుల్ని స్వస్థపరిచామన్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయా? లేక చైనా దేశం పిలుస్తూ ఉంది భక్తులందరినీ అన్నటువంటి మాటలు, లేక మనం షేరింగ్ ఫార్వర్డ్స్ మనం చూస్తాము వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తాము. ఈ భక్తులందరూ చైనాకు పోయి అక్కడ ఆ వైరస్ను నిర్మూలన చేసి రావచ్చు, లేకపోతే అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ వారిని స్వస్థపరచవచ్చు, లేక ఇటలీ దేశానికి వెళ్ళి వారిని స్వస్థపరచవచ్చు. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ఇష్టమైనటువంటిది ఏదో అది అడుగుడని దేవుడు అంటే వెంటనే పలికేటువంటి మాట ఇదే: దేవా, ఈ కరోనా నిర్మూలించు దేవా, ఇది మాకు ఇష్టం. ఈ రోజుకు ఆహారం మాకు లేకున్నా పర్వాలేదు, ఈరోజు మేము ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ ప్రపంచాన్ని, మానవ జాతి అంతటిని కూడా ఈ కరోనా నుంచి నీ విమోచించు తండ్రి అన్నటువంటి ప్రార్థన ఉంది. ఏది ఇష్టమో అడుగు. దేవుని బిడ్డలారా, మనం కూడా అనుదినం ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి దేవుని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఈ కరోనా గురించి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం: నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో అడుగుడి. ఒక పేదవాడు ఒకవేళ సంపద, ధనము తనకిష్టమని కోరుకోవచ్చు. ఒక యవనస్తుడు ఒక మంచి ఉద్యోగాన్ని కోరుకోనొచ్చును. ఒక యవనస్తురాలు ఒక మంచి భర్తను కావాలని కోరుకోనవచ్చును. చిన్నపిల్లలు ఆట వస్తువులు కావాలని కోరుకోనవచ్చును. రకరకాలుగా ఆయా వయసులు, ఆయా స్థితులను బట్టి ఏవేవో అడగవచ్చు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని ఈనాడు ప్రభు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అడుగుడి మీకు ఇవ్వబడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడు అన్నటువంటి మాటలు మనం 7వ వచనంలో చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడు. చాలా సింపుల్. అడగండి ఇవ్వబడుతుంది అంటున్నాడు. నన్ను అడగండి అనే మాట కూడా చెప్పటంలో యేసుక్రీస్తు. ఎవరినైనా సరే మీరు అడగండి ఇవ్వబడుతుంది, వెదకండి దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది అని. అంటే నన్ను అని కాదు, ఎవరైనా ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే. మరి అడగండి ఇవ్వబడుతుంది అని చెప్పినటువంటి ఆ ప్రభువు ఈనాడు అడుగుతున్నటువంటి దాన్ని ఎందుకు ఇవ్వటం లేదు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇచ్చేటువంటి వాడు దేవుడు. చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. అడిగిన దానికంటే ఊహించు దానికంటే కూడా అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. ఈ సత్యం మనం విశ్వసించాలి. మనం అడిగినది పొందితేనే, మనకు కలిగితేనే ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన ఇవ్వగలిగేవాడు అని కాదు. ఆయన చేయకున్నప్పటికీ కూడా ఆయన శక్తి ఇంత అని మనం గ్రహించగలగాలి. ఆయన శక్తి ఎరుగగలగాలి. ఆయన ప్రాక్టికల్గా అది అనుగ్రహిస్తేనే, మనం పొందితేనే అనుకున్నట్లయితే పొరపడుతున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన ప్రత్యక్షతల్లో 8వ దినం నాడు తన శిష్యులకు కనపడినప్పుడు శిష్యులు అన్నారు, మేము మన ప్రభువుని చూచామని తోమాతో. తోమా వారి మధ్యలో లేడు కాబట్టి తోమాతో వారు చెప్పినప్పుడు తోమా, అబ్బే అట్లేం కాదు, నేను ఆయన యొక్క గాయములో నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి పెట్టి చూస్తే తప్పితే ఆయన మన ప్రభువే అని నమ్మను అన్నాడు. కనుక యేసు ప్రభు తిరిగి మరలా ప్రత్యక్షమై 8వ నాడు తోమాతో అన్నాడు, ఇదిగో నా ప్రక్కలో, నా గాయాల్లో నీ వేలు పెట్టి నా ప్రక్కలో నీ చేయి పెట్టి నమ్ము అని చెప్పేసి అన్నాడు. నేనే అని నీవు తెలుసుకో. అప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాట, నువ్వు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యుడు అన్నటువంటి మాట. చూడక నమ్మడం అన్నటువంటిది ధన్యత. ఆయన బిడ్డలమైనటువంటి మనం చూడకనే నమ్మాలి అని ఆయన ఆశిస్తున్నాడు. మనం పొందిన తర్వాత నమ్మడం కాదు, పొందకుండానే నమ్మడం. ఏమని నమ్మాలి? ఆయన శక్తిమంతుడు. మనం అడుగుదానికంటే ఊహించుదానికంటే కూడా ఎక్కువ ఇవ్వగలిగినటువంటి, అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు నా ప్రభువు అన్నటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. ఈనాడు మానవుని పరిస్థితి ఏమైందంటే, కనబడని దేవునికి భయపడటం లేదు. ఏది దేవుడు ఎక్కడున్నాడు, కనబడ్డే చూపించు అన్నటువంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి వాడు. అయితే కనబడనటువంటి కరోనాకు మాత్రం చాలా భయపడతాం, వణికిపోతా ఉన్నాడు. ప్రజలందరూ చాలా గుంపులుగా వచ్చేసి కంట్రోల్ కావటం లేదు అని చెప్పేసి అన్నప్పుడు పోలీసు వారు ఒక ఆలోచన చేస్తున్నట్టు ఒక కార్టూన్ చూశారు. ఆ పోలీసు వాళ్ళలో ఒక పోలీస్ గారు అంటున్నారు, ఏమేదో ఒక కరోనా పేషెంట్ వీళ్ళ మీద మధ్యకు వదిలేస్తే వాళ్ళందరూ పారిపోతారు అని. వాళ్ళని మనం నిలబెట్టాల్సిన అవసరం లేదు, ఒక కరోనా పేషెంట్ని వాళ్ళ మధ్యకు వదిలేస్తే అందరూ పారిపోతారు. కనబడనటువంటి దేవుని గురించి ఎన్నో ప్రశ్నలు, విశ్వసించనటువంటి పరిస్థితి. కనబడనటువంటి కరోనా వైరస్ గురించి మాత్రం చాలా భయం. దేవుడు మనలో ఆశించేటువంటిది, ఆయన కనబడకున్నప్పటికీ కూడా ఆయన ఉన్నాడని, ఆయన శక్తిమంతుడని, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడని విశ్వసించాలి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇదే మాటను మనం చదువుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏలైనగా ఆయన ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నీవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం, ఇష్టురాలై ఉండడం అసాధ్యం. ఆయన దగ్గరికి వచ్చేటువంటి నీవు ఆయన ఉన్నాడని, ఆయన వెదకు వారికి ఫలము దయచేయువాడని విశ్వసించాలి. కనబడితేనే నమ్మడం, ఇస్తేనే నమ్మడం, జరిగితేనే నమ్మడం కాదు. ఆయన ఇచ్చినప్పటికీ, ఇవ్వకపోయినప్పటికీ, కలిగినప్పటికీ, కలగకపోయినప్పటికీ, కనబడినప్పటికీ, కనబడకపోయినప్పటికీ ఆయన నమ్మడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం అన్నటువంటి దాని యందు దేవుడు ఎంతో ఇష్టుడై ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి లోకంలో జీవించాలి.
రోమీయులకు రాబడిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే, ఆయన ప్రేమించి తన కుమారుడు మనకు కొరకు త్యాగం చేయనంతగా ప్రేమించాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, whereas man gets and forgets. దేవుడు ఇస్తూ చివరికి ఇచ్చివేస్తాడు అండ్ ఆ తర్వాత క్షమిస్తాడు. అయితే మనిషి యొక్క స్థితి ఏంటంటే పొందడం చివరికి మర్చిపోవడం. దేవుడు ఎంతగా ఇచ్చేటువంటి వాడు అంటే చివరికి మనల్ని క్షమించేంతగా ఇచ్చేటువంటి వాడు. రోమీయులకు రాబడిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వటంలో కూడా వెనుక తీయకుండా ఇచ్చినటువంటి వాడు. మరి అలాంటి దేవుడు మనకు ఇవ్వకుండా ఎందుకుంటాడు? మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అయితే దానికి ముందు 2 క్లాజులు చెప్పారు. మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుందని చెప్పినటువంటి ఆ ప్రభువు చెప్పినటువంటి మాట, మొదటిది నాయందు మీరు, రెండవది మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో. 2 క్లాజెస్ ఉన్నాయి. నాయందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం నిలిచి ఉండకుండా, ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండకుండా, మనకు ఇష్టమైనటువంటి దాన్ని దేవుణ్ణి ఎంత అడిగినప్పటికీ కూడా మనం దాన్ని పొందలేము. మానవులందరి కొరకు ఇది ఒక హెచ్చరికగా ఉంది. మీరు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మీ వైపు తిరుగును. మనుషులందరూ తమ తమ పాపములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మీ ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చును, జవాబు దయచేయును. ఇలాంటి వాగ్దానాలు మనం దేవుని వాక్యంలో అనేక. ఆయన చేతులు రక్షింపనేరక ఉండునట్లుగా కురుచ కాలేదు, ఆయన చెవులు వినకుండునట్లుగా మందము కాలేదు. అయితే మీ దేవునికి మీకును మధ్యలో మీ పాపములు వచ్చి ఉన్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 59 మొదటి వచనం నుండి, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇంకనూ మనుషుల్లో పాపము తొలగిపోలేదు, ఇంకనూ మనుషుల హృదయాల్లో మార్పు కలగలేదు, ఇంకనూ మనుషుల హృదయాల్లో పాపమును తొలగించి వేసుకొనలేదు, ఇంకనూ మనుషులు తమ హృదయంలో పాపమును కడిగి వేసుకొనలేదు. కనుకనే ఇంకనూ దేవుడు ఆలకింపక ఉన్నాడు. మనుషులు తమ హృదయములను కడిగి వేసుకొని, ప్రభు యొక్క రక్తంలో కడిగి వేసుకొని, తమ దోషములన్నింటినీ తొలగించుకొని, తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవునికి మనుషులకు అడ్డముగా ఉన్నటువంటి పాపములు అవి తొలగిపోయి మనుషుల యొక్క ప్రార్థనలకు దేవుడు ఉత్తరమిస్తాడు. అయితే మనుషులు ప్రార్థిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. అడుగుడి ఇవ్వబడును అని చెప్పినావు ప్రభువా అని అడుగుతూనే ఉన్నారు. అయితే తమ హృదయములో ఉన్నటువంటి దోషములను, పాపములను
వాటిని కడిగి వేసుకోనకుండా అడుగుతానే ఉన్నారు. కనుకనే దేవుడు వారి మనవులను వినకుండా ఉన్నాడు. ఆయన ముఖమును మరుగుపరుచుకుంటున్నాడు. అందుకే దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనకును అడ్డంగా వచ్చినటువంటి యొక్క పాపములను దోషములను కడిగి మనం శుద్ధీకరించుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆ యొక్క వివాదమును తీర్చుకోవాలి. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, నేను చాలా భక్తి కలిగి ఉన్నాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను ఎక్కువ వాక్యం చదువుతాను, వాక్యం ప్రకటిస్తాను, వాక్యం ధ్యానం చేస్తాను, నేను ఎంతో ఆత్మీయంగా ఉన్నాను. అయితే తమలోని దోషములు గ్రహించకుండా ఉంటారు, తమలోని పాపములను బలహీనతలను గ్రహించకుండా ఉంటారు. నేనంతా బాగున్నాను, నేను చక్కగా ఉన్నాను, నాలో దోషమేమి లేదు, లోపమేమి లేదు అనుకుంటూ ఉంటారు. మన పాపములను మనం తెలుసుకోవాలి, మన తప్పిదములను, మన దోషములను తెలుసుకోవాలి, గ్రహించి వాటిని సరి చేసుకోవాలి, వాటిని కడిగి వేసుకోవాలి. ఓసారి ఒక ఆమె ఒక 7 స్టార్ హోటల్లో భోజనానికి డిన్నర్కు ఆహ్వానించబడింది. ఆమె 7 స్టార్ హోటల్లో డిన్నర్ అంటే చాలా విలువైంది. బహుశా 25,000 రూపాయల విలువ ఉండొచ్చు. అన్ని స్టార్టర్స్, వెల్కమ్ డ్రింక్స్, తినడం, తాగటం అన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి విలువైనటువంటి విందుకు ఆమె వెళ్ళడం కొరకు బాగా సిద్ధపడింది. సాయంకాలము 6 గంటలకు వారి హోటల్లో ఆ యొక్క డిన్నర్ అయితే 5 గంటలకంతా బయలుదేరి సిద్ధమయ్యి తన కుమారుని సిద్ధపరచుకొని 2 ఏళ్ల వయసులో ఉండేటువంటి కుమారుడు 1.5-2 సంవత్సరాల వయసులో ఉండే వాడిని సిద్ధం చేసుకొని వాడిని వేలు పట్టుకొని వాడిని చేయి పట్టుకొని నడిపించుకుంటూ బయలుదేరింది. వాడు 5-6 అడుగులు నడుస్తాడు, గబాలను పడిపోతాడు. వాడిని లేపి మళ్ళీ నిలబెట్టుకొని నడిపించుకుంటూ ముందుకెళ్తా ఉంది. అక్కడ ట్యాక్సీ తీసుకోవాలి, మళ్ళీ 5-6 అడుగులు నడుస్తాడు, మళ్ళీ పడిపోతాడు. ఇలాగా అనేక సార్లు జరిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. మరి అక్కడ టైం అయిపోతా ఉంది, మంచి డిన్నర్కు మనం వెళ్ళాలి, నువ్వేమెట్ట నడుస్తా ఉన్నావు, ఏమైంది నీకు? కానీ వాడిని లాగి చంపకొకటిచ్చింది, తగిలిచ్చి వాడిని లాక్కొని వెళ్తా ఉంటే వాడు ఇంకా నడవలేక ఏడుస్తూ ఉన్నాడు. మళ్ళీ 6 అడుగులు నడుస్తాడు, 7 అడుగులు నడుస్తాడు, కింద పడిపోతా ఉన్నాడు. ఆమెకు చాలా దుఃఖం అయిపోయింది. అక్కడేమో టైం అయిపోతా ఉంది, వీడేమో ఇట్లాగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతో ఏడుపు వచ్చేసింది. ఆమె ఏడుస్తూ అని పట్టుకొని, నా కొడుకుకి ఏమైపోయింది, నా కొడుకుకి ఏమైపోయింది. దగ్గరలోనే ఉన్నటువంటి డాక్టర్ క్లినిక్ ఉంటే పరిగెత్తుకొని ఆ క్లినిక్లోనికి వెళ్ళి, డాక్టర్ గారు వెంటనే నా కొడుకు ఒక ఇంజెక్షన్ ఇవ్వండి అని. ఆ డాక్టర్ ఉండి, అమ్మా ఏంటి, ఏం పరిస్థితి, తెలియకుండా ఏమి ఇంజెక్షన్ ఇవ్వమంటావు? లేదు డాక్టర్ గారు, తొందరగా నా కొడుకుకి ఇంజెక్షన్ ఇవ్వండి, వాడు బాగానే నడుస్తుంటే వాడు 6-7 అడుగులు నడుస్తాడు, కింద పడిపోతా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు, వానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వండి. డాక్టర్ ఉండి, అమ్మ వాడి రోగం ఏంటో తెలియకుండా నేను ఏం ఇంజెక్షన్ ఇవ్వాలి, తీసుకురండి అని టేబుల్ మీద పడుకోబెట్టి ఆమెను అడిగాడు. ఏంటి పరిస్థితి అంటే, నడుస్తూ ఉండేవాడు డాక్టర్ గారు బాగానే, అయితే వాడు కింద పడిపోతా ఉన్నాడు, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాను. అవునా? డాక్టర్ అంతా చూశాడు, అన్నీ నార్మల్గా ఉన్నాయి, అంత బాగానే ఉంది. అమ్మ అంతా బాగుంది, నీ కొడుకు ఏం కాలేదు, నేను ఏం ఇంజెక్షన్ ఇవ్వమంటా? ఆమెను, లేదు డాక్టర్ గారు, ఏదో ఒకటి ఇంజెక్షన్ ఇచ్చేయండి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. డాక్టర్ గారు ఏం ఇంజెక్షన్ ఇస్తాడు, ఎట్లాగా చేయగలడు? మళ్ళీ పిల్లవాడిని ఎంత బాగా పరిశీలనగా చూశాడు. అంత చూసేసరికి ఆ ఒక లోపం అర్థమైంది డాక్టర్ గారికి. అడిగాడు, ఏమా నీవు ఎక్కడికైనా వెళ్ళే అర్జెన్సీలో ఉన్నావా? అవును డాక్టర్ గారు, అర్జెంటుగా నేను వెళ్ళాలి, 7 స్టార్ హోటల్లో నాకు డిన్నర్ ఉంది ఇప్పుడు 6 గంటలకి. మంచిది, చాలా సంతోషం. మరైతే ఆ తొందరలో నువ్వేం చేసావో చూడు అన్నాడు. ఏం చేశాను డాక్టర్ గారు అని.
నీ కుమారునికి ఏం తొందర లేదు, అంత ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు. అయితే వాడి 2 కాళ్ళు నిక్కర్లో ఒకే కాళ్ళు వేసిన, వాని 2 కాళ్ళు వాడి నిక్కర్లో ఒకే కాళ్ళు లోపలికి చూసినా వాడు ఎట్లాగా నడసాలి. చూడినంత బాగా చూడండి. ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో ఎంత పని అయిపోయింది డాక్టర్ గారు, తప్పైపోయింది. వెంటనే వాడు నిక్కర్ విప్పేసి మళ్ళీ సరిగా తొడిగించేసరికి ఏ ఇంజెక్షన్ లేకుండానే వాడు చక్కగా నడుస్తుండగా వాడిని తీసుకొని వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనలో జరిగేటువంటి పొరపాటు అదే. ఏ లోపం లేదు నాలో, ఏ లోటు లేదు నాలో, ఏ దోషం లేదు నాలో, ఏ పాపం లేదని మన పాపాలు గ్రహించకుండా ఉంటాం. దేవునికి మనకు అడ్డుగా వచ్చేటువంటి మన దోషములను గ్రహించకుండా ఉంటాం. అన్ని బాగా ఉన్నాయి, నేను అంత బాగున్నాను, నాకేమి తొందర లేదు అనుకుంటూ మనం దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకోకుండా దేవుని మనం మొరపెడుతూ, అయ్యా దేవానే మేము ఎంతో ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన నీ వినటం లేదనుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు నా యందు నిలిచుండి, మీ యందు నా మాటలు నిలిచుండాలి. యేసుక్రీస్తు ప్రభునందు మనం నిలిచుండాలి, మన యందు ఆయన మాటలు నిలిచుండాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో మనం అడిగినట్లయితే ఆయన తప్పక దయచేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఇష్టమో అడగండి, అది ఇవ్వబడుతుందని చెప్పినటువంటి ఆ ప్రభువు టీసీ అన్నాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. టీసీ అప్లై. మీ అందు మీరు నా యందు నిలిచి ఉండాలి, మీ అందు నా మాటలు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండి మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే తప్పక ఆయన మన మొరలను ఆలకించి మనకిష్టమైనటువంటి దాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యందు మనం నిల్చుండడానికి ప్రయాసపడతాం. లోకంలో మనం ఉన్నప్పటికీ మనలో లోకం ఉండకుండా ఉన్నట్టుగా మనం శ్రద్ధ వహించాలి. లోకం మనలో ఉన్నట్లయితే ఆయన మనలో ఉండడు. మనం లోకంలో ఉన్నప్పటికీ లోకం మనలో ఉండకుండా ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. చేపలు, సముద్రం నుంచి తెచ్చినటువంటి చేపలు, సముద్రం నీళ్లు చూసినట్లయితే ఉప్పు చాలా ఉప్పుగా ఉంటుంది. ఆ సముద్రపు నీళ్లను కయ్యలుగా కట్టి ఎండబెట్టి ఉప్పు తయారు చేస్తాం. సముద్రపు నీళ్ళంతా కూడా ఉప్పుతో ఉంటాయి. అందులోంచి తెచ్చినటువంటి చేపలు, ఇవి సముద్రంలోంచి తెచ్చిన చేపలు కాబట్టి దీనికి ఉప్పు వేయవలసిన అవసరం లేదని ఎవరు కూడా ఆ చేపలు వండేటప్పుడు ఉప్పు వేయకుండా వండదు. అది సముద్రంలో నుంచి ఉప్పు నీళ్ళలో నుంచి వచ్చినటువంటి చేప అయినప్పటికీ దాన్ని వండేటప్పుడు ఉప్పు వేయాల్సింది. అనగా దానిలో ఉప్పు లేదు. చేప సముద్రపు నీళ్ళల్లో జీవిస్తుంది, కానీ చేపలో సముద్రపు నీళ్లు లేవు. ఉప్పు నీళ్ళలో చేప జీవిస్తుంది, కానీ చేపలో ఉప్పు లేదు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఈ లోకంలో జీవిస్తుండగా లోకంలో ఎప్పుడైతే లోకం మనలో ఉండకుండా యేసు ప్రభు మనలో ఉంటాడు. ఉదాహరణకు చీకటి ఉన్నటువంటి సమయంలో వెలుగు లైట్ ఆన్ చేసినట్లయితే చీకటి వెళ్ళిపోతాం, లైట్ ఆఫ్ చేసినట్లయితే చీకటి వస్తాం. ఆ చీకటి ఎక్కడికి పోతుంది, మళ్ళీ ఎట్లా వస్తుంది? నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నట్లయితే, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి పారిపోతుంది, లోకం పారిపోతుంది. ఆ యేసు ప్రభువు నీలో ప్రకాశించకుంటే లోకం అన్నటువంటి చోటు చేసుకుంటుంది, యేసు ప్రభు నీలో నివసించలేదు. కనుక మీ అందు నేను ఉండాలి, నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలని ప్రభు చెప్పినటువంటి యొక్క మాటలు జ్ఞాపకం చూసుకొని ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మనలో కలిగి ఉండి మన జీవితాలను కొనసాగించుటకు శ్రద్ధ వహిద్దాం. దేవుడు మనల్ని కనికరించి ఆ రీతిగా బలపరిచి దీవించుగాక. కొద్ది మాటలను దేవుడు దీవించుగాక. ఆమె ప్రార్థించుగాక.
పరిశుద్ధుడా నీకు వందనం చెల్లించున్నాను. నీ నామమున ధ్యానించిన మాటలు ఆశీర్వదించు, మా హృదయాల్లో ఫలింపచేయండి. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమన్న నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపచేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించినందుకు మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక, ప్రతి మేలును మీకు దేవుడు కలుగజేయును గాక. మరొకసారి అమర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షంగాను మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే హిందూపురంలో నా యొక్క కుటుంబం నుండి హిందూపురంలో ఉన్నటువంటి కుటుంబాల పక్షంగాను మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనం ఈ కరోనా వల్ల కలిగినటువంటి అసౌకర్యం సమయంలో కూడా దేవుని ఆలయానికి వెళ్ళకపోయినప్పటికీ ఆయన ఆరాధించగలిగేటువంటి ఈ యొక్క ఆన్లైన్ విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకును ఆన్లైన్ ద్వారా నిర్వహించబడిన ఆరాధన ప్రార్థనలన్నిటి కొరకు దేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. మరి ఇలాగే ఈ యొక్క లాక్డౌన్ అన్నటువంటిది కొనసాగుతుండగా ఈ ఆన్లైన్లో దేవుని ఆరాధించడం అన్నటువంటిది కొనసాగుతుంది కనుక జ్ఞాపకం ఉంచుకొని పాల్గొంటూ దేవుని మహిమపరచవలసిందిగా, దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈనాడు ఈ యొక్క ప్రపంచమంతటినీ భయపెట్టి ప్రపంచమంతటికి ఎంతో నష్టం కలుగజేసినటువంటి ఒక కరోనా వైరస్ నుండి విముక్తి కలుగుట కొరకై దేవుని మరి ఆసక్తితో మనం ప్రార్థించాలి. యథావిధిగా ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ఈ కరోనా పరిస్థితుల్లో మరి పరిచర్యలు చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది, అలాగనే ప్రయాసపడుతున్నటువంటి పోలీసు సిబ్బంది, మరి అలాగనే పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర వాలంటీర్స్, ఎన్జిఓస్ వారందరి కొరకు కూడా మన ప్రార్థనలు కొనసాగిద్దాం. దేవుడు వారిని దీవించులాగున, కాపాడులాగున దేవుని మనం వేడుకుందాం. మీ యొక్క కానుకలు, మరి నెల కానుకలు, కోతకాలపు బ్యాలెన్సెస్, ఇలాగా దేవునికి చెల్లించేటువంటి కానుకలు, మీ ఆదివారపు కానుకలు మీరన్నీ కూడా ప్రోగు చేసి ఆన్లైన్ ద్వారా గతంలో నేను తెలియజేసినట్లుగా మన సంఘ గ్రూప్స్లో మెథడిస్ట్ మెంట్, WCS, లేటి, MYF అందరి గ్రూప్స్లో కూడా దీన్ని షేర్ చేయడం జరిగింది, అకౌంట్ డీటెయిల్స్. కనుక మీ యొక్క కానుకలను ఆన్లైన్ ద్వారా మీరు సంఘ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయవచ్చును. మరి ఆ యొక్క ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డీటెయిల్స్ డేవిడ్ జంగం గారికి మీరు తెలియజేసినట్లయితే వారు రిసిప్ట్ను సిద్ధపరుస్తారు. కనుక దయచేసి మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి మీరు దయచేసి సహకరించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. మరి ఇక్కడ హిందూపురంలో మేము నిలుచుండగా మా కుటుంబం కొరకు హిందూపూర్లో ఉన్నటువంటి అమ్మగారి యొక్క అన్నలు, వారి కుటుంబాలు, రక్త సంబంధికులందరి కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో దేవుని వేడుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరి మేము తిరిగి అమర్నాథ్కు రావటం కొరకై అన్ని అనుకూలింపజేయట కొరకు దేవుని ప్రార్థించడం కొరకు మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది, అయితే ఇంకా పర్మిషన్ ఏమి దొరకలేదు. మరి సకాలంలో ఈ యొక్క లాక్డౌన్ అంతా కూడా ముగిసి పర్మిషన్స్ దొరికి మేము అమర్నాథ్ పట్టణానికి చేరుకున్నటకు, తిరిగి సేవలో కొనసాగుటకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు వారందరికీ కూడా ప్రభువైన యేసు నామములో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువరాజ్ బండారి, అంతోనీ శామ్యుల్ ఆషాడే, లూకస్ శామ్యుల్ ఆషాడే, జాయ్ దేవపుత్ర గడ్డం, సుష్మా బెంజమిన్ ఆషాడే, మోనికా ఇమ్మాన్యుల్ పాపనోలా, మల్లేష్ చంద్రపాయ్ ఎల్లంపల్లి, క్రిస్టినా ఆదం సందే, నతానియల్ సాయన్న మేత్రే, వీరందరికీ కూడా ప్రభు నామంలో సంఘం పక్షంగా మరి నా కుటుంబం పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు, వివాహపు
వార్షికోత్సవాలు కలిగినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డేవిడ్ ఆనంద్ జంగం మరియు మేరీ డేవిడ్, బెంజమిన్ దేవదాస్ మట్టల, సువర్ణ బెంజమిన్, కాంతరాజ్ ఆనంద్ జంగం, మరియమ్మ కాంతరాజ్, అశోక్ ఆనందం లంబాడి, శోభా అశోక్, సన్నిపాల్ జంగేరి, రీటా సన్నిపాల్, యేసుదాస్ మోజస్ నాయకంటి, కెజియా యేసుదాస్, మనీష్ సొంటుకే, జాయ్ మర్సీ మనీష్, బైరంకొండ రాజు, సుశీల రాజు, ఆదం డేవిడ్ సందే, రీటా ఆదం, జోసెఫ్ డేవిడ్ సందే, మరియమ్మ జోసెఫ్, నతానియల్ సాయన్న మేత్రే, నయోమి నతానియల్, సుమన్ శాంతయ్య లడ్డి మరియు ఏలియా సుమన్. ఈ దంపతులందరికీ కూడా ప్రభు నామమున వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు సంఘపక్షంగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి తన కృపలో భద్రపరిచి ఆయురారోగ్యం ఇచ్చి ఇంకను మీ జీవితంలో అనేక జన్మదినములు, అనేక వెడ్డింగ్ యానివర్సరీస్ దయచేయుగాక. ఈ సమయంలో ప్రభు పేరిట కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 441వ పాట పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుతుండగా ప్రభు నామమున కానుకను సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థించుదాం. ఆ పిదప ప్రభువు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తన చేత సెలవు పుచ్చుకుందాం. సెలవు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 614వ పాట పంపుము దేవా అన్నటువంటి పాట పల్లవిని పాడుకొని 3/4 ఆమెన్ పాట ద్వారా మనం ముగించుకుందాం. ప్రార్థించుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించు. ఈ పరిశుద్ధ దినమున మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనం చెల్లించు తండ్రి. మా ఆరాధనను నీవు అంగీకరించున్నావు నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు దేవ. మా ప్రభువా, మరి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించుము. వారందరికీ ప్రతి మేలు నీవు చేయమని నేను ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రదేశంలో నుండి వీక్షించిన ప్రతి వారిని కూడా నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మా తండ్రి అమర్నాథ్లోని మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించము. ప్రతి మేలును వారికి కలుగజేయమని నేను ప్రార్థిస్తున్నాను. నీ నామమును అర్పించబడినటువంటి కానుకను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమాత్రం వాడుకొనమని, తిరిగి నీ బిడ్డల ప్రతి అవసరం నీ కృపలో తీర్చుమని దేవప్రభువా, వారి యొక్క కష్టార్జితములను దీవించమని నేను ప్రార్థిస్తూ నేను వేడుకుంటున్నాను. అలాగనే మరోసారి తండ్రి వీక్షించిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించు.
మరి హిందూపురంలో నిల్చున్నటువంటి నన్ను కుటుంబమును మా యొక్క ప్రియులందరూ వారి కుటుంబములను నీ కృపలో జ్ఞాపకం చేసుకోవడమని నేను ప్రార్థిస్తూ, ఇలాగే మరి లోకమంతవి మా తండ్రి ఆన్లైన్ ద్వారా నిర్వహించబడిన ప్రతి ఆరాధనను దీవించి తండ్రి దాని ద్వారా నీవు మహిమ పొంది నీ ప్రజలను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు తండ్రి. తిరిగి నీ నామమున మేము చేయవచ్చు పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయము. ప్రత్యేకించి మానవాళి అంతటిని కూడా ఈ యొక్క కరోనా బారి నుండి నీవు విమోచించుమని మరొకసారి నేను వేడుకుంటూ నీ కృపగ్రాస్తులకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారణస్తులు మేము క్షమించిన ప్రకారం మారణను క్షమించు. మమ్మల్ని శోధన నుండి తెగ కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ఆశీర్వచనము మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించే ప్రతి వారికి, ముఖ్యంగా ఆయన యందు నిలుచుండి ఆయన మాటలు తమ యందు నిలిచి ఉండి తమకిష్టమైనది ఏదో దేవుని అడుగుటకు తీర్మానం కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సకాలము తోడైముడును గాక. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.